హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇవి కనిపిస్తున్నది జాక్వేర్ కంపెనీది బ్లైండ్ బుషెస్. ఇవి ఈ మధ్య కాలంలో జాక్వేర్ కంపెనీవి వాల్ కమౌట్స్ బేషన్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అన్ని వాల్ కమౌట్స్ బేషన్కి ఇవి బ్లైండ్ బుషెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ బ్లైండ్ బుషెస్కో బెనిఫిట్ ఏమంటే, మనకు వచ్చేసి ముందు ఓల్డ్ టైప్ వస్తున్నాయి కదా, దానికి ఎక్కువ కష్టం ఉన్నింది. దీనికి చాలా ఈజీ ఫిట్టింగ్ చేయడం. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసేసి మనం వచ్చేసి టైట్ చేసుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఇందులో ఇంపార్టెంట్ అయినది ఏంటంటే, ఇవి వచ్చేసి బుషెస్ అనేది కొంచెం బయటికి ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మన రాడ్ అనేది బయటికి ఉండాల. ఇది వచ్చేసి ఈ విధంగా పైన నుంచి టైట్ అనేది చేసేవచ్చు. సింపుల్గా ఎల్లంకి పెట్టేసి మనం టైట్ అనేది చేసేవచ్చు. ఎల్లంకి పెట్టేసి ఈ విధంగా రైట్ సైడ్కి తిప్పితే టైట్ అనేది అయిపోతుంది. ఇది ఎట్లా ఫిట్ చేయాలి మనం బేషన్ అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఇట్లా పెట్టి మనం తిప్పితే ఇది టైట్ అనేది అయిపోతూ ఉంటుంది. దీని లోపల ఒక ప్లాస్టిక్ ఉంది, అది తీసేయాల. ముందు తీసేసి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసి వెనకాల అంటే దీని కింది పక్క నుంచి ఒక పార్ట్ అనేది పెట్టాలి. ఇది ముందు తీసేయాలి, అది వేస్టే. తీసేసిన తర్వాత కింది పక్క నుంచి ఒక పార్ట్ ముందు చెక్ చేసుకోవాలి. ఇది ఏమైనా లాక్ పడుతుందా లేదా, పడడం లేదు, ఓకే. చెక్ చేసుకున్నాక రెండు కూడా చెక్ చేసుకుంటున్నాను చూడండి నేను. ఓకే, ఏం పడడం లేదు. ఇప్పుడు వచ్చేసి లోపల నుంచి ఒక పార్ట్ పెట్టాలి, బయట నుంచి దాని క్యాప్ అనేది టైట్ చేయాలి. క్యాప్ నేను చేతిలో పెట్టుకున్నా చూడండి. పైపక్క వచ్చేసి మనకు ఎల్లంకి అనేది పెట్టుకోవాలి. ఇందులో ఒక ఎల్లంకి అనేది ఇవ్వడం జరుగుతుంది. మన కాడ రెండు ఉంటే ఇంకా బెటర్. ఈ విధంగా పెట్టేసి టైట్ అనేది చేసేయాలి. సింపుల్గా ఈ విధంగా టైట్ చేసేవచ్చు. నేను ఆ పక్క టైట్ చేసేది చూపించలే, ఈ పక్క అది టైట్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. మీ కాడ రెండు ఎల్లంకిలు ఉంటే ఇంకా బెటర్. ఒకదానికి ఒకటి అట్లే పెట్టేసి టైట్ చేయొచ్చు. ఇదైతే ఫిట్ అయిపోయింది. ఈ పక్కది చూపిస్తాను చూడండి క్లియర్గా. ఈ విధంగా లోపల నుంచి పెట్టాలి. చేయి లోపల నుంచి పెట్టేసి దాని క్యాప్ అనేది టైట్ చేయాలి. ఇట్లా లోపల నుంచి ఇన్నర్ పార్ట్ పెట్టేసి బయట నుంచి దాని క్యాప్ అనేది టైట్ చేసేయాలి. చాలామంది చెప్పొచ్చు, ఈ చూడడానికి ప్లాస్టిక్ది ఉంది, చిన్నది ఉంది, ఇది అంత బరువుని మోస్తుందా అని. దీని లోపల ఒక స్క్రూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఒక నెట్ మాదిరి ఉంటుంది. మనం రాడ్స్ పెట్టి ఉంటాం కదా ఫ్రేమ్ పెట్టేటప్పుడు, ఆ రాడ్స్ని ఆ నెట్ అనేది పట్టుకుంటుంది. దాంతో అది చాలా ఫిక్స్గా కూర్చుంటుంది. ఈ బ్లైండ్ బుషెస్ అనేది ఫిట్టింగ్ చేయడం చాలా ఈజీ. ఓల్డ్ టైప్ కన్నా ఇది వచ్చేసి చాలా ఈజీ. మనం ఓల్డ్ టైప్ది ఎక్స్ట్రా తక్కువ ఉంటే కట్ చేయాలా, కరెక్ట్గా గాడిలో కూర్చోబెట్టాలా, అది ఎక్కువ పని. ఇదేమి ఉండదు అట్లా కట్ చేయడము, కరెక్ట్గా అదే గాడిలో కూర్చోవడం అట్లా ఏమి ఉండదు. మనం టైట్ చేస్తే గోడకు తగులుకుంటుంది, లూజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, మనం అంతా రెడీ చేసుకున్నాము. సిలికాన్ తగిలించుకొని ఇన్లైట్ పైప్కి బేషన్ అనేది దొబ్బేయడం జరుగుతుంది. అది స్ట్రైట్గా పెట్టుకోవాలా. ఎల్లంకీస్ అనేవి పెట్టేసి మనం ఇప్పుడు దొబ్బేస్తాం చూడండి. దొబ్బేసినాక ఇప్పుడు మనం టైట్ చేస్తుంటే బేషన్ పోయి గోడకు తగులుకుంటూ ఉంటుంది. అదే పనిగా ఎక్కువ కూడా టైట్ చేయకూడదు, ఇది స్లిప్ అనేది అయిపోతుంది. స్క్రూ స్పానరు, పైప్ రించ్ అట్లాంటివి ఏం వేయకూడదు దీనికి. అంటే ఎల్లంకీకి మనం చేతితో తిప్పితే చాలు. చూడండి, ఇప్పుడు మనం చేతితో తిప్పి టైట్ అనేది చేస్తున్నాం. రెండు కూడా ఒకేసారి టైట్ చేసుకుంటూ పోతున్నాం చూడండి. స్పీడ్ లెవెల్ పెట్టుకున్నాము, రెండు కూడా ఫుల్గా టైట్ అనేది అయిపోయినాయి. చేతితో తిప్పేంత ఉంటే చాలు. మనం ఎట్లా టైట్ చేస్తుంటామో బేషన్ పోయేసి ఎట్లా గోడకు తగులుకుంటూ ఉంటుంది. ఎంత గట్టిగా గోడకు తగులుకుంటుందో అంత స్ట్రాంగ్ ఉంటుంది. అదే మనకు ఓల్డ్ టైప్ అయితే ఆ గాడి కొంచెం ముందుకుంటే ముందుకు కూర్చుంటుంది, కొంచెం వెనక్కి ఉంటే వెనక్కి కూర్చుంటుంది. ఓల్డ్ టైప్ బోల్ట్ అయితే నేను చెక్ చేస్తున్నా, ఓకేనా ఫిక్స్ అయిపోయిందా అని.
ఫుల్గా అయితే టైట్ అయితే అయిపోయింది. ఒకసారి మనం కూర్చోబెట్టి చెక్ చేపిస్తాను చూడండి. ఎటువంటి గ్యాప్ కూడా రాకుండా ఈ విధంగా ఫిక్స్గా ఉంది చూడండి.